ఎన్ని జాబ్స్కి అప్లై చేస్తున్నా సెలెక్ట్ అవ్వట్లేదా? మనకు జాబ్స్కి అప్లై చేయడానికి మెయిన్ రిసోర్స్ ఏంటి? రెజ్యూమ్. మరి అలాంటి రెజ్యూమే అసలు ఎలా ఉంది? స్కిల్స్ ఏం యాడ్ చేసావు, టెక్నికల్ స్కిల్స్ ఏం యాడ్ చేసావు? ఎప్పుడైనా ఒక 10 minutes కూర్చొని సీరియస్గా చూసావా? ఐటీ జాబ్స్కి అప్లై చేయడానికి రెజ్యూమే అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పడానికి చాలా మంది ఉన్నారు, కానీ కోర్ జాబ్స్కి అప్లై చేయడానికి రెజ్యూమే ఎలా ఉండాలో ఈ రోజు నేను చెప్తాను, విను. వీడియోలో నీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉంది, సో మిస్ అవ్వకూడదంటే వీడియో ఎండ్ వరకు చూసే. నువ్వు ఈసీటీపీలీ బ్యాక్గ్రౌండ్ అయ్యుండి విఎల్ఎస్సీ జాబ్స్కి అప్లై చేస్తుంటే ఈ వీడియో నీ కోసమే, పక్కా చూడు. మీకోసమే నేను ఒక బేసిక్ రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసి ఉంచా. ఈ రెజ్యూమ్ లో కలర్ఫుల్ గా మోడల్స్ గా ఇది ఏమి ఉండదు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మీ రెజ్యూమ్ ఎంత కలర్ఫుల్ గా ఉంది అని చూసుకుంటున్నారే తప్ప మీరు రోల్ కి తగ్గట్టు టెక్నికల్ స్కిల్స్, సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్ యాడ్ చేస్తున్నారో లేదో మాత్రం చూసుకోవట్లేదు. నేను ప్రిపేర్ చేసిన ఈ రెజ్యూమే చూస్తే అసలు నీకు కోర్ జాబ్స్ కి ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ యాడ్ చేయాలి, సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ ఇలా ఏం యాడ్ చేయాలో నీకు పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. ఇలాంటి రెజ్యూమే నీకు కావాలంటే కమెంట్ సెక్షన్ లో రెజ్యూమ్ అని కమెంట్ చేయి, లేకపోతే డైరెక్ట్ గా ఈ రీల్ నాకు షేర్ చేయి, నీకే డిఎం చేస్తాను. రెజ్యూమ్లో నీ డీటెయిల్స్ యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకే. సర్ప్రైజ్ ఏంటంటే నీ రెజ్యూమే ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వాలంటే నేను ఒక సూపర్ ట్రిక్ నా నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఈ ట్రిక్ కనుక నువ్వు ఫాలో అయితే నీ రెజ్యూమే ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ వీడియో నువ్వు మిస్ అవ్వకూడదంటే మన అకౌంట్ ఫాలో చేసి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండు. ఈ రీల్ నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయి. ఉంటా మరి, బాయ్.